నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో మరో విషాదం నెలకొంది. సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చేదోడు బాదుడుగా ఉండే చిరు వ్యాపారం ఇప్పుడు ప్రాణ సంకటంగా మారుతోంది. కేవలం ఒక రోజు వ్యవధిలోనే ఇద్దరు కోవాబన్ వ్యాపారులు గుండెపోటుతో మరణించడం స్థానికుల్ని తీవ్రంగా కలిచివేసింది. గురువారం సంత మార్కెట్ ప్రాంతానికి చెందిన భాష అనే వ్యాపారి మరణించగా, ఆ విషాదం మరువక ముందే శుక్రవారం నీలితోట్ల వీధికి చెందిన యాసిన్ మియా గుండెపోటుతో కన్నుమూశారు. గత 2 ఏళ్లుగా కోవాబన్ వ్యాపారమే జీవనాధారంగా బతుకుతున్న యాసిన్ మియా మరణం వెనుక ఉన్నటువంటి కారణాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గత కొద్ది రోజులుగా మేడారం కోవాబన్ ఘటనకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వైరల్ పోస్టులు ప్రజల్లో ఒక రకమైన ఆందోళనను పెంచాయి. దీని ప్రభావం స్థానిక కోవాబన్ వ్యాపారాల మీద తీవ్రంగా పడింది. ఎప్పుడూ రద్దీగా ఉండే బన్ దుకాణాలు ఒక్కసారిగా వెలవెలబోయినటువంటి పరిస్థితి. అటు అప్పులు, ఇటు నిలిచిపోయిన అమ్మకాలు వెరసి చిరు వ్యాపారులను తీవ్ర మనస్తాపానికి గురి చేసినట్టుగా తెలుస్తోంది. మానసిక ఒత్తిడిలోకి నెట్టేసినటువంటి పరిస్థితి. మేడారంలో జరిగిన ఒక సంఘటనను సాకుగా చూపి పట్టణంలో అన్ని దుకాణాలను అదే కోణంలో చూడటం వల్ల తమ ఉపాధి దెబ్బతిన్నదని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. చేసిన పెట్టుబడి కూడా రాకపోవడంతో కుటుంబ పోషణ భారమై యాసిన్ మియా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని, అదే ఆయన మరణానికి దారి తీసిందని కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారం ఎంతవరకు నిజం, అది సామాన్యుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోంది అనే అంశాలపై ఇప్పుడు ఆత్మకూరులో చర్చ జరుగుతోంది. భాషా, యాసిన్ మియా కుటుంబాలను ఆదుకోవాలని, అలాగే ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి వ్యాపారులకు భరోసా కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.